సుమిరి కథ అరివి దోశలేంటి దొరుకుతీ కథ దోసకారనైతి బాబుతీ కథ పార్వతీ పరమేశ్వరుడు గల్ల బిడ్డ పంచకలియాని రేణుకా ఎల్లమ్మ అమ్మవారు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆడదాని ముట్టలేదు అవతారమెత్తింది భగవాని ముట్టలేదు మోక్షం ఎత్తింది పుట్టల్ల ముట్టింది శంకరుడు ఎల్లమ్మ శివునికి చిన్న బిడ్డ శివుని మాట గౌతులు కోడలు గంభీరవారి గౌలాడి బిడ్డ గరసాడి ఎల్లు మాడిదాడి బిడ్డ మౌరాడి ఎల్లమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ నీ పాదపాదాల 17 శరణి రేణుకా ఎల్లమ్మ ఆదిరెడ్డి కొడుకవో శవంతుల మల్లన్న నీలమ్మ కొడుకవో నిజవంతుల మల్లయ్య దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది వేస్తవారం వారం నాడు రానాడు మల్లన్న రగ్గము దేవతలందరూ వితోడి కళ్యాణ వాడుతున్నారు పండారెడ్డి వస్తోడు ఆదిరెడ్డి నీలమ్మల గడ్డ కొడుకు శవంతులాడి కాలంలో దేవుడు రానాడు మల్లయ్య కారుకు కాదారిగా కట్టి విడలోపల గోరు పూసగట్టి చేసేటి చూడాడుకులు కట్టి పెట్టి కుస్తీ స్థాయి ఒకళ్ళు కాడికి కట్టి ఒకళ్ళు సుమాగట్టి తెల్ల సవ్వాడి కట్టి వాడుయ్యా మక్క పట్టం పోయి చెడ్డా పట్టం పోయి వడరాత్రులు పొడిచి ఒకరాత్రులు పొడిచి శ్రీకాకులు వేసి దేశాలకి వచ్చి భారతదేశంలో దేశాల దేశం పోయేసిన దేవుడా మల్లయ్య రారాజు మల్లయ్యో మాకు రాగాలు సెలవయ్యో అయ్యా మరి కామారెడ్డి జిల్లా మరి విక్కునూరు మండలము మరి గ్రామం పెద్దమల్లరెడ్డి మరి గ్రామం లోపల శ్రీ అమ్మవారు పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా మరి 3 రోజుల పండుగ సందర్భంగా ఈ రోజు మరి ఉపకథ చెప్పిస్తున్నారు మరి ముద్రాజు సంఘం వారికి పేరు పేరు మా కళాభివందనాలు అదే విధంగా కులమత భేదము లేకుండా ఈ అమ్మవారు కోవరికాడికి వచ్చి ఉపకథను వింటున్న ప్రేక్షకులందరికీ మా కళాభివందనాలు మరి రోజు మా ఉపకథలు మరి ఎంకే టీవీ యూట్యూబ్ లో మా యొక్క కథలు చూస్తున్న ప్రేక్షకులందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఎంకే టీవీలో మరి ఉపకథలు వస్తున్నాయి కాబట్టి మేమే కాకుండా ఇంకా ఇతర కళాకారులు కూడా మరి అన్నగారి ఛానల్లో మరి అటువంటి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ప్రోగ్రాం అందరూ చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూసి ఆనందించగలరు మాకు మరి ఈ రోజు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి పేరు పేరున మా కళాభివందనాలు మాది పెద్దపల్లి జిల్లా కామల శ్రీరాంపూర్ మండలము గ్రామం పెగడపల్లి నుండి వచ్చిన ఉపకథ కళా బృందము మా ప్రధాన కథకుడు మరి కల్లూరు విజయన్న పెగడపల్లి గ్రామస్తుడు మా సహాయకులు బండి తిరుపతి యాదవ్ మరి కథమూరు గొల్లపల్లి గ్రామస్తుడు మా ఇంకో సహాయకులు మరి మానపాటి సాయిలు రొండుకుంట గ్రామస్తుడు నా పేరు రవి పటేల్ మున్నూరు కాపు మా వెంకంపల్లి గ్రామము మా డప్పు కళాకారుడు మరి గుండాల సంపతి గౌడు మరి పెద్దపల్లి దగ్గర బొంపెల్లి కనగర్తి గ్రామస్తుడు మా తాళం కళాకారుడు చిలుకం కుమార్ ముదిరాజ్ పెగడపల్లి గ్రామస్తుడు మరి ఈ రోజు మాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మా ప్రత్యేకమైన మా కళాభివందనాలు శ్రీ అమ్మవారు పెద్దమ్మ తల్లి ఆ ఉనిపెత్తి రాదు అగో ఎల్ల వేళ తోడు నీడే ఉండాలి కీర్తిశేషులు మరి సల్మేటి దుర్గమ్మ గారు లేరని మా అమ్మమ్మ సల్మేటి దుర్గమ్మ లేరని
అదే ప్రకారంగా మా తల్లి సల్మేటి దుర్గవలేదని బిడ్డగల్ల మంజుల మరి అల్లుడు రాజు మరి మనవడు భానుప్రసాద్ మరి వీళ్ళు ముగ్గురు కలిసి దుర్గమ్మ గారి పేరు మీద 500 పగలకు దానం చేసిండ్రు. నువ్వు ఎక్కడెళ్ళిపోతుంది అమ్మమ్మ, అమ్మమ్మ దుర్గమ్మ నువ్వు ఏదో కానున్నావు, అమ్మమ్మ దుర్గమ్మ ఓ తల్లి దుర్గమ్మ ఎల్ల పెద్దమ్మ తల్లి పండుగలను మామి ఆడికస్తువా తల్లి దుర్గమ్మ వెన్నెలో వెన్నెలమ్మ వెన్నెల పూసిందో వెన్నెలో రామ 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 మరి నాగుల లక్ష్మీనారాయణ లేడని తాత నాగుల లక్ష్మీనారాయణ లేడని అమ్మమ్మల తాత మరి తాత నాగుల లక్ష్మీనారాయణ లేడని ఇద్దరు మనవడు భానుప్రసాద్ మనవడు లోకేష్ ఇద్దరు మనవలు తాత పేరు మీద మరో 200 పదాలు దానం చేసేందుకు తాత లక్ష్మీనారాయణ తాత లక్ష్మీనారాయణ ఓడుగా మాతోడుండి నీడలా మాతో నడిచి మమ్ము విడిచి వెళ్ళిన మా తాతయ్య జ్ఞాపకాలు మరవాలేము తాతయ్య జ్ఞాపకాలు మరవాలేమే తాతయ్య ఓడుగా మాతోడుండి మాతో నడిచి మమ్ము విడిచి వెళ్ళిన మా తాతయ్య జ్ఞాపకాలు మరవాలేమే తాతయ్య జ్ఞాపకాలు
పొందుగలిగి రాజు పెద్దమ్మ తల్లి వాళ్ళకు తోడు నిండాయి ఉండదు అమ్మవారు పార్వతీదేవి వచ్చే లోపల లోకాల శంకరుడు తిరిగడి వ్యాపారం చేసి గోడల బండారు వచ్చి ఆ ధర మీద పడితే భగవంతుని మహిమ సొప్పున 3 గుళ్ళు పుట్టినాయి ఆ గుళ్ళ బంధువులు ఒక్కసారి కాలం అడుగు పుట్టే అందమైన కోరేరు నాదే సింధు పార్వతమ్మ ఇక్కడికి రావాలి ఆ గుడి లోపల పూజలు కట్టాలని అచ్చమల్ల తోటలు నిజమల్ల తోటలు సర్వ సంపంగి దేవా గన్నేరు పూల తోట తయారు చేసిండు అక్కడ గుళ్ళ కాడ ఏర్పడకుండా ఒక్క బ్రాహ్మణేశం కట్టుకొని అక్కడ కావడ కూర్చొని ఉన్నాడు లోకాల శంకరుడు శంకరుడు సంగతి ఆ గుళ్ళ కాడ ఉందని అమ్మవారు పార్వతమ్మ కలకల కలకల కంటతాడ పెట్టుకుంటా భగవంతా నేను బిడ్డలని నేనేవు పేరు కస్తే కొడుకులని నేనేవు పేరు కస్తులని అమ్మవారు పార్వతి పార్వతి అమ్మవారు పార్వతి పార్వతి తల్లి పార్వతి పార్వతి తల్లి పార్వతి పార్వతి సంతాన వ్యక్తి పార్వతి 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 మన పేరు గుంటూరు పార్వతి పేరు గుంటూరు పార్వతి గోడు గోడు పార్వతి పార్వతి నా గోడు గోడు పార్వతి పార్వతి అయ్యా బ్రాహ్మణయ్యా అయ్యా రామ బ్రాహ్మణయ్యా అయ్యా రామ బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా అయ్యా రామ బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా అయ్యా రామ బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా వరాను చిన్నయ్యా బ్రాహ్మణయ్యా వరాను బ్రాహ్మణయ్యా వరాను చిన్నయ్యా బ్రాహ్మణయ్యా వరాను చిన్నయ్యా బ్రాహ్మణయ్యా ఎన్ని కొండలేరా వాడు బ్రాహ్మణయ్యా ఎన్ని కొండలేరా వాడు బ్రాహ్మణయ్యా ఎన్ని కొండలేరా వాడు బ్రాహ్మణయ్యా
అయ్యో నా భర్త శంకరుడే బ్రాహ్మణయ్య రాగంటి భూషణాల బ్రాహ్మణయ్య రంభ పార్వతండరయ్య బ్రాహ్మణయ్య ముగ్గంటి కడియాల బ్రాహ్మణయ్య రంభ పార్వతండరయ్య బ్రాహ్మణయ్య అయ్యా బ్రాహ్మణయ్య నువ్వు లోకాల శంకరుని భార్యవా రగంటి భూషణాల రమణ పార్వతిని ముగంటి కడియాల బుద్ధా పార్వతమ్మ అయితే కానీ పార్వతమ్మ కొంచెం ముగ్గంటిందా ఏం చేసుకుంటూ అలాంటి నీళ్ళకు మొక్కలు తరిగేసుకుంటా మొక్కలు తీసుకోవడానికి కాదయ్యా నా నిగ్రహమయ్యా అయితే కానీ పార్వతమ్మ నువ్వు లోకాల శంకరుని భార్యవైతే పచ్చని గిరులలో ఉండడానికి అడవిలో తిరుగుతున్నావు పార్వతమ్మ అయ్యా బ్రాహ్మణయ్యా ఒకనాటి కాలంలో నా భర్త కోరుకున్నా పరాణముంటే ఇద్దరు కొడుకుంటారయ్యా పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఇద్దరు కొడుకుంటారు కానీ నాకు అనుభవించిన 2,000 కొడుకుతారు వాళ్ళు అడుగుల మంది అడుగులు కావాలి 1,00,000 మంది కొడుకులు కావాలని నేనంటే నా భర్త ముందు 3 వస్త్రాలు కోరుకున్నాడు నాకు ముందుగా పూజ కట్టుకోవాలంటే 3 వస్త్రాలు కోరుకున్నాడు చీడలేని పత్తిరి పురుగు ముట్టని పువ్వులు కప్ప ముట్టని నీళ్లు 3 కావాలన్నాడు ఈ 3 వస్త్రాలు వచ్చినాక ముందుగా పూజ కట్టుకున్న కనుక కొడుకుల బిడ్డలు వరగిస్తారంటే నా భర్త శంకరుతో పట్టు బంగారు కట్టుకోవాలి గొప్ప శంకర పెట్టి నిద్ర ఎత్తులు పెట్టుకొని తల్లికి వచ్చిన అవి ఎక్కడ తిరిగినా 3 వస్త్రాలు దొరకలేదు ఆ శరీరం అంతా చెమట పుట్టిందా అని ఇంకోటి స్థానం ఎత్తున్నారయ్యా బిడ్డల కొరకు బాధపడతారు ఆ బాధలతో అయితే నీ భర్త లోకాల శంకరుడు 3 వస్తువులు తెమ్మన్నారా పురుగులు ముట్టని పుష్పాలు సీడలేని పత్రి కప్ప ముట్టని గౌతము తెమ్మన్నారా అవునయ్యా మరి దొరికినాయి ఆ బిడ్డ దొరకలేదు తండ్రి 9 గంటలు దొరుకుతాయే పార్వతి నిన్ను ఎడలేని బాధలు పెట్టి ఎడలేని శ్రమ పెట్టి ఎడలేని కష్టాలు పాలు చేసి అగ్ని కాలువల కాలబెట్టకపోతే నా పేరు లోకాల శంకరుని కాదనుకున్నాడు లోకాల శంకరుడు ఓ బిడ్డ పార్వతమ్మ ఆడపిల్లల కోసం తోరబడి లోపల ఎడలేని బాధలు పడుకుంటూ వచ్చిన వారా బిడ్డ ఆగు నేను కూడా లోకాల శంకరుని శివభక్తున్నే ఆగు నేను కూడా పరమిద్దరమ్మ బిడ్డ పార్వతమ్మ ఆగు నువ్వు గుడ్డల స్నానం చేసి ఆగు గుడి లోపల లింగానికి అభిషేకం చేయమన్నాడు ఆ సత్తమయ్యా తర్వాత దేవుల మాట రాజరాజేశ్వర స్వామి వేగైతులను అంటారయ్యో అగన్న తండ్రి అవ శంకరుడికి సమస్యముతో నిలబడి తాను లేకుండా అభిషేకుడు అంటారు అభిషేకం ప్రియ శంకర అందరూ ప్రేమిస్తున్నారు సాగులు వద్ద సంతోషపడేటి వాళ్ళకు స్వామి సంగమయ్యా
మరి ఎవరిని పార్వతమ్మ కడుపు లోపల ఓడి కట్టాలని అగో లోకాల శంకరుడు ఆలోచన పరమైతున్నాడు లోకాల